పురాణాల ప్రకారం ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య గొప్ప వివాదం ఏర్పడింది. బ్రహ్మ తాను సృష్టికర్తనని, కనుక తానే గొప్పవాడినని, విష్ణువు తన వల్లే ప్రపంచం కొనసాగుతోందని, కనుక తానే శ్రేష్ఠుణ్ణని వాదించుకోసాగారు. అదే సమయంలో ఆకాశంలో ఒక అగ్నిస్తూపం ప్రత్యక్షమైంది. అది ఉజ్వలంగా ప్రకాశిస్తూ అనంతమైందిగా అనిపించింది. ఈ అగ్నిస్తూపాన్ని చూసి బ్రహ్మ విష్ణువులు ఆశ్చర్యపోయారు. ఈ అగ్నిస్తూపానికి మొదలెక్కడో ముగింపు ఎక్కడో తెలుసుకుందామని విష్ణువు వరాహ రూపంలో పాతాళానికి, బ్రహ్మ హంస రూపాన్ని ధరించి అనంత విశ్వం వైపు వెళ్ళినా కనుక్కోలేకపోయారు. విష్ణువు తన ఓటమిని అంగీకరించి, నిరాకారుడువు నీవు, మనం ఎంత గొప్పవాళ్ళమైనా ఎటు పోయినా చివరకు మిగిలేది శూన్యం అనే పవిత్రమైన గొప్ప సిద్ధాంతాన్ని బోధించావని పొగుడుతూ పవిత్రతకు మారుపేరుగా ఆయనకు శివ అని నామకరణం చేశాడు. కానీ బ్రహ్మ మాత్రం ఆది అంతం కనుగొన్నానని అబద్ధం చెప్పగా ఆగ్రహించిన ప్రళయరుద్రుడు జ్ఞానానికి ప్రతీకలైన ఆయన తలల్లో ఒకటి నేల రాలాలని, త్రిలోకాల్లో ఎప్పటికీ పూజలు అందుకోలేవని శపించాడు. కోపం వల్ల కలిగే అనర్థాలకు లోకం బలి కాకూడదని విష్ణువు శాంతింపచేయడంతో మహాశివుడు ధ్యానముద్రలోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత సాక్షాత్తు జగజ్జనని అయిన అమ్మవారు ప్రత్యక్షమై తన అంశాన్ని 3 భాగాలుగా చేసి వివాహం చేసిందని ప్రతీతి. వారే లక్ష్మీదేవి, సరస్వతి మరియు పార్వతీదేవి. ఆ విధంగా శివోద్భవం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వీడియో కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేయండి.